అందరికీ నమస్కారం. నా పేరు ధనుష. నేను కేంద్రీయ విద్యాలయ నెంబర్ 2లో చదువుతున్నాను, సెకండ్ క్లాస్. నేను ఎవ్రీ సండే లైబ్రరీకి వెళ్తాను. లైబ్రరీ పేరు టాగూర్ మెమోరియల్ లైబ్రరీ. ఈ వీడియోలో మా లైబ్రరీ గురించి చెప్తాను, చూడండి. బందర్ రోడ్లోని రాఘవయ్య పార్క్ పక్కనే ఈ లైబ్రరీ ఉంటుంది. వచ్చేసి మన టాగూర్ లైబ్రరీ ఎంట్రన్స్. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేయండి. వావ్, చూడండి లోపల బెలూన్స్తో భలే డెకరేట్ ఉంది. ఇప్పుడు నేషనల్ లైబ్రరీ వీక్ జరుగుతుందన్నమాట, అందుకని చూడండి మనకు ఫస్ట్లోనే ఒక వాల్ పేపర్ ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ మన గాంధీజీ, ఇక్కడేమో మన సైంటిస్ట్, మళ్ళీ ఇక్కడేమో మన మదర్ తెరీసా. అదిగోండి, ఈయన పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. గుర్తుగా ఈ లైబ్రరీకి ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీ అని పేరు పెట్టారు. ఈ లైబ్రరీకి చీఫ్ లైబ్రరీయన్ మా రమాదేవి మేడం. ఎవ్రీ సండే మాకు చిన్నపిల్లలకి డ్యాన్స్, సంగీతం, డ్రాయింగ్, క్రాఫ్ట్, బుక్ రీడింగ్ చేపిస్తారు మాకు. నేను ఫస్ట్ క్లాస్ నుండి లైబ్రరీకి వస్తున్నాను. రమాదేవి మేడం వల్లనే నాకు బుక్ రీడింగ్ అలవాటైంది. థ్యాంక్ యూ మ్యామ్. ఈ లైబ్రరీలో చాలా బుక్ రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్కి వెళ్దాం పదండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎన్ని బుక్స్ ఉన్నాయి ఈ రూమ్లో. వెళ్దాం పదండి. ఇవన్నీ వచ్చేసి హిందీ బుక్స్ అన్నమాట. ఇప్పుడు హిందీ చూశారు కదా, ఇప్పుడు గాంధీ బుక్స్ అన్నమాట. ఇక్కడ లేని అంటూ ఏది ఉండదు, అన్ని బుక్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఇక్కడ చిన్నపిల్లల స్టోరీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స్టోరీస్, పెద్దలకేమో ఏమన్నా రామాయణం, ఏమైనా ఉంటాయి. పాత బుక్స్, కొత్త న్యూ బుక్స్ ఎన్ని చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆడుకోవటానికి ఉంటాయి, చదువుకోవటానికి ఉంటుంది, చాలా డిసిప్లిన్గా ఉంటుంది అన్నమాట. లోపల చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇక్కడ. అసలు మనం లెక్క కూడా పెట్టలేము, అన్ని బుక్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి బుక్స్, చూడండి. చూసారు కదా, ఇక్కడ రిలీజియన్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ క్రిస్టియన్, హిందూ, ముస్లిం వాళ్ళ హోలీ బుక్స్లో ఉంటాయి కదా, అవి కూడా ఈ లైబ్రరీలో ఉంటాయి అన్నమాట. చాలా బుక్స్ ఉన్నాయి, చూసుకోండి. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కనుక వచ్చి చదువుకోవచ్చు. మా మమ్మీ ఎప్పుడు వస్తుంది అనమాట, ఎవ్రీ సండే నన్ను తీసుకొని. సో మమ్మీ రోజు బుక్స్ చదువుకుంటుంది, ఓల్డ్ బుక్స్. చాలా బుక్స్ ఉంటాయి ఇక్కడ, మీరు వచ్చి చదువుకోవచ్చు. సో ఎవరైనా వస్తే కనుక ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్యాన్స్ వేసుకోవచ్చు. వీళ్ళే అని ప్రొడక్ట్ చేస్తారు. ఎవరో చదువు బుక్స్ సరిగ్గా పెట్టలేదు, నేనే పెట్టేసాను అనమాట. పక్కన కొద్దిగా ప్లేస్ ఉంది కదా, మేము అక్కడే క్యారమ్స్ ఆడుకుంటాం అనమాట ఇప్పుడు. ఓకే, ఇది ఇంకో రూమ్ అనమాట. ఇందులో నేను చాలా బుక్స్ చదివాను. నేను ఇప్పుడు సెకండ్ క్లాస్ కదా, నాకు ఆ పెద్ద బుక్స్ ఏం అర్థం కావు. సో అందుకని నేను ఈ బుక్స్లో చదువుతాను. ఈ బుక్స్లో చాలా ఉన్నాయి అన్నమాట, పిల్లల బుక్స్ అన్నమాట. ఇందులో ఇంగ్లీష్ ఉంటాయి, తెలుగు ఉంటాయి, అన్నీ కలిపేసి ఉంటాయి అన్నమాట. సో చూడొచ్చు, ఓన్లీ పిల్లలకి అన్నమాట. ఇవన్నీ చాలా బుక్స్ ఉన్నాయి, చూసారా. ఏమో స్టోరీస్ బుక్ అన్నమాట. అలా చాలా రకాల బుక్కులు ఉన్నాయి, మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నా కింద ఇంకో టేబుల్ ఉంది, అక్కడ చదువుకోవచ్చు. ఇదిగోండి, ఈ బుక్స్ కూడా చాలా ఉన్నాయి, చూసారా. ఇది వచ్చేసి న్యూస్ పేపర్ రీడింగ్ రూమ్ అన్నమాట. ఇందులో లేదంటూ ఏది ఉండదు. ఇంగ్లీష్, తెలుగు చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. చూసారా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రోజు వచ్చి చదువుకోవచ్చు, మాకు డబ్బులు వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ మనీ కూడా ఇంత కూడా ఖర్చు పెట్టక్కర్లా, చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓల్డ్ న్యూస్ పేపర్ రూమ్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి 1999 న్యూస్ పేపర్ అనమాట. ఇక్కడ చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇదిగోండి, ఎవరో వచ్చి 2017 న్యూస్ పేపర్ అడిగాడంట, అందుకని వీళ్ళు ఎతుకుతున్నారు. మీకు కూడా ఓల్డ్ న్యూస్ పేపర్స్ కావాలంటే వచ్చి రమాదేవి మ్యామ్ని అడిగితే ఇస్తారనమాట న్యూస్ పేపర్స్. 1 మంత్ డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ని ఇలా ఒక న్యూస్ పేపర్ పెద్ద బుక్లాగా చేసి
ఒక చోట పెడతారనమాట. మీకు చూపిద్దామని తీసాను అనమాట. ఇది వచ్చేసి రెఫరెన్స్ రూమ్ అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ రూమ్లో బుక్స్ ఉంటాయి. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ సార్ ఉన్నారు చూసారా, ఆ సారే ఈ రిఫరెన్స్ రూమ్కి హెడ్ అనమాట. ఈ సార్ని ఏమన్నా బుక్స్ అడిగి తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రోజంతా 5 రూపీస్ ఇచ్చి చదువుకోవచ్చు నెట్తో. ఇది వచ్చేసి ప్రింటర్ అనమాట. జాబ్ అప్లికేషన్స్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ రిఫరెన్స్ రూమ్కి ఎంట్రీ అయ్యామన్నమాట. మీ ఇక్కడ బాగా వాడే బుక్స్ అన్నీ ఈ ర్యాక్లో ఉన్నాయన్నమాట. చూసారా, చాలామంది వాడతారు ఈ బుక్స్ అన్నీ. ఈ ర్యాక్ వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్స్ బుక్స్ అనమాట. ఈ ర్యాక్లో ఉన్నాయన్నీ. ఈ ర్యాక్ వచ్చేసి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు అనమాట. ఇందులో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, సోషల్ చాలా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఈ ర్యాక్లోనే ఉంటాయి. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి బీఈడి, టెట్, డిఎస్సి బుక్స్ అనమాట. ఇందులో త్వరలో డిఎస్సి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడికి వచ్చి బుక్స్ చదువుకొని పాస్ అవ్వండి. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి యూపీపీఎస్సి ర్యాక్ అనమాట. చూసారా, చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. యూపీపీఎస్కి ఢిల్లీ వెళ్ళి చదవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూసారా, చాలా బుక్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి యూపీపీఎస్ పాస్ కొట్టచ్చు అనమాట. వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసి డిక్షనరీ బుక్స్ అనమాట. మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు వాట్ అనేది తెలియకపోతే డిక్షనరీలో చూస్తే కనుక ఏమిటి అని అర్థమయ్యేది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ బుక్స్ అనమాట. మీరు ఆంధ్రప్రదేశ్ దాటి కనుక నెక్స్ట్ కంట్రీస్కి వెళ్తే కనుక కంపల్సరీగా ఇంగ్లీషే లేదా బతకలేము. సో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ బుక్స్ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ బుక్స్ చదువుకోండి. సగం సగం ఎన్ని ఇంగ్లీష్ బుక్స్ అనమాట. చూడొచ్చు మీరు. ఈ బుక్స్ వచ్చేసి మంత్లీ మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ కానీ హెల్త్ గురించి కానీ నెలకు ఒకసారి వచ్చేవన్నీ ఇక్కడ ఉంటాయి. రూమ్లో అయితే టేబుల్స్, ఫ్యాన్స్, ఏసీస్, బ్యాట్స్, చైర్స్, బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వచ్చి చదువుకోవచ్చు. ఈ నెక్స్ట్ రూమ్ వచ్చేసి స్టడీ హాల్ అనమాట. సో మీకు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. ఒకరికి ఒక్కొక్క క్యాబిన్ ఇస్తారు, ఒక చైర్, ఒక ప్యాడ్ ఇస్తారు. ఇంకా డిస్టర్బ్ చేస్తాకి ఇంకెవరు ఉండరు అనమాట. సో వీళ్ళు ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఇబ్బంది ఏం లేకుండా ఇక్కడ లేడీస్ వాష్రూమ్ ఇంకా జెంట్స్ వాష్రూమ్ ఉంటాయి అన్నమాట. క్లీన్గా ఉంటాయి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ ఎంట్రన్స్లో వాటర్ ఉంటుంది అనమాట. బట్ నేను మర్చిపోయా. కోల్డ్ ఉంటుంది, హాట్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఆర్ఓ వాటర్ అనమాట. చూడొచ్చు. ఇది వచ్చేసి మా లైబ్రరీలో మీటింగ్ హాల్ అనమాట. ప్రస్తుతానికి నేషనల్ లైబ్రరీ వీక్ జరుగుతుంది కదా, సో ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. చూడండి. ఇది వచ్చి మా లైబ్రరీ పార్కింగ్ అనమాట. ఇక్కడ కార్స్ పెట్టుకోవచ్చు, బైక్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి లైబ్రరీకి లోపల ఎంటర్ అవడానికి గేట్. సో లోపలికి వెళ్దాం. ఓకే, ఈ బ్యాండర్లో ఉన్నారు చూసారా, వీళ్ళందరూ ఇక్కడ బాగా చదువుకొని ఇక్కడ ఒక జాబ్ తెచ్చుకొని ఉన్న వాళ్ళందరూ అనమాట. సో ఇక్కడ ఈ వీడియో చూశారు కాబట్టి థ్యాంక్